క్రికెట్ అసోసియేషన్ లో అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ అర్హత లేని వారిని ప్రాబబుల్స్ ఈవెంట్ లో ఆడించే అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ చౌదరి ఆరోపించారు. మంచి ప్రతిభ కనపరిచిన వారిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదన్నారు. తన కుమారుడు పావని అండర్-14 లో అద్భుతంగా రాణించిన వారికి అవకాశాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికెట్స్ తో కొందరు వయసు లేకున్నా కూడా పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తుల పిల్లలను ప్రాబబుల్స్ లో ఆడించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారులకు చొరవ తీసుకుని అర్హత కలిగిన వారికి న్యాయం చేయాలని సూచించారు. రీసెంట్ గా జరిగిన అనంతపురం అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ గురించి ఈ రోజు ఈనాడు పేపర్ లో ప్రచురితమైన ఈ టాపిక్ గురించి మాట్లాడడం కోసం నేను పెట్టానండి. ఇందులో మనకి ఈ రోజు ఇచ్చిన న్యూస్ ప్రకారం కూడా బోగస్ సర్టిఫికేట్లు పిల్లలు కొందరు బోగస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు చేంజ్ చేసి వచ్చి సర్టిఫికేట్ సెలక్షన్కి వస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల కరెక్ట్ వయసు ఉన్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది. తర్వాత ఇంతకు ముందు పేపర్లో తెలిపిన విధంగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మాడిఫై చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మన ఏడీసీఏ అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగా వేరే మ్యాచ్ల్లో అయితే ఎవరైనా అలాంటి సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్లు ఇస్తే 1 year 2 year బ్యాన్ చేస్తారు. అలాంటి చర్యలు ఎవరి మీద తీసుకోలేదు. ఈ ఇయర్ కూడా ఇలాంటి టీంలో సెలెక్ట్ చేసిన వాళ్ళలో కనీసం అంటే కూడా 3, 4, 5, 6 మంది పిల్లలు సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్ పెట్టి అండర్-14 సెలెక్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు. అది వివరంగా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ తీసుకుని తెలిపి